కూటమి సూపర్ 6 పథకాలు ఆచరణ సాధ్యమే. వైసీపీ ప్రజలను మభ్య పెడుతుందన్న గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా. గాజువాక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యమని కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. సూపర్ 6 పథకాలు ఆచరణ సాధ్యమేనని, వైసీపీ ప్రజలను మభ్య పెడుతుందని చెప్పారు. జగన్ సర్కార్ చేసిన అనవసర ఖర్చులను తగ్గిస్తే సంక్షేమాన్ని సూపర్ 6 పథకాల ద్వారా అందించవచ్చని వివరించారు. ఎన్నికల సమయంలోనే వైసీపీ నాయకులకు స్టీల్ ప్లాంట్ గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేయడం ఖాయమంటున్న అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. అభ్యర్థులు పోటాపోటీగా రంగంలో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారాన్ని మరింత విస్తృతం చేస్తున్నారు. ఇప్పటికే గాజువాక నియోజకవర్గ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఎట్లాంటి స్పందన ఉంది సార్? చెప్పండి సార్, ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న స్పందన. వైసీపీ చెప్తుంది మాది నవరత్నాలు ప్లస్ కేవలం 2 పేజీలే, అవి ఆచరణ సాధ్యం కాని హామీలని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఏం చెప్తారు? ఏదంటే ఆచరణ కానీ అవేమి హామీలు కాదండి. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవం ఖచ్చితంగా ఆ అనుభవంతో చేయొచ్చండి. సింపుల్గా మీకు చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఒక సలహాదారులను ఒకసారి మీరు చూడండి. 2 మంది సలహాదారులు. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారికి 140 కోట్లు ఇచ్చారండి. ఇది ఎంత వృధా ఖర్చు అండి? అంటే మేమేమంటున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక వృధా ఖర్చు నుంచే ఈ సంక్షేమం చేయొచ్చు. ఒకటి ఆయన సలహాదారులు, అలాగే డిపార్ట్మెంట్లో సుమారు 300 మంది సలహాదారులు ఉన్నారట. అది ఎంత ఖర్చు అవుతుంది? ఇది కాకుండా సాక్షి పేపర్కి ఎంత ఇస్తున్నారు? అది చూస్తే సంవత్సరానికి 200 కోట్లట. ఇది కాకుండా పక్కనే రేషన్ డీలర్ ఉన్నాడు. ఆ రేషన్ డీలర్ ముందే వ్యాన్ పెట్టుకొని ప్రజలందరినీ రోడ్డు మీద నించోబెట్టి వీళ్ళు రేషన్ పంపిణీ చేస్తున్నారు. దానికి ఎంత వృధా ఖర్చు అండి? అదొక సంవత్సరానికి 800 కోట్లు, అంటే 5 సంవత్సరాలకే 4000 కోట్లు. ఇది కాకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి ప్రభుత్వంలో ప్రైవేట్ లాయర్తో వాదిస్తున్నారు. ముకుల్ రోహిత్కి ఒక రోజు వస్తే ఆయనకు 2 కోట్లు. ఇలా చూస్తే నాకు అమరావతి రైతుల మీద, అమరావతి రాజధాని పైన వీళ్ళు ప్రైవేట్ లాయర్లు పెట్టి వాదిస్తున్నారు. దాన్ని చూసుకుంటే సుమారు నాకు తెలిసి అదొక 100-200 కోట్లు ఖర్చు అయింది. ఇలాగా అది కాకుండా రంగుల పిచ్చికి ఎంత అండి? అదొక 4000 కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచిత ఆలోచనలు ఏమంటారు వాటిని? చర్యలు అనుకోవాలంటారు. ఆ వాటి వల్ల అంటే ముందు చూపు లేనటువంటి ఆలోచనల వల్ల డబ్బు వృధా అవుతుంది, ప్రజాధనం వృధా అవుతుంది. ఆ వాటికి సుమారు ఆ వృధా ఖర్చు నుంచే సంక్షేమం చేయొచ్చు అనేది మా ఆలోచన అండి. ఇంకా నేను వాలంటీర్ వ్యవస్థ కోసం చెప్పలే. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థకి 32,000 కోట్లు 5 సంవత్సరాలకి. మీరు లెక్కండి, 15,005 సచివాలయాలు. అందులో 50% గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఉన్నాయి, 50% బయట ఉన్నాయి. ఆ బయట ఉన్నట్లకి ఖచ్చితంగా యావరేజ్గా ఒక 20,000-25,000 అవుతుంది. దాని మెయింటెనెన్స్లు, కరెంట్ బిల్లు, దాని ఇన్ఫ్రాస్ట్రక్చరు. అది కాకుండా నాకు తెలిసి ఒక గాజువాకలోనే 110 సచివాలయాలు, 2,200 మంది వాలంటీర్లు, 1,111 మంది సచివాలయం స్టాఫ్. అంటే నేనేందంటే అన్ప్రొడక్టివ్ సెక్టార్లో వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ పోతుంది. 32,000 కోట్లు అంటే అది ఎంత ఖర్చు అవుతుంది? అందుకే మీరు అనొచ్చు, మీరు వాలంటీర్గా మరి 10,000 చేస్తా అన్నారు కదా. 10,000 ఎందుకు చేస్తా ఉన్నాం అంటే, ఒక ఆశతో బతుకుతున్నారు వాళ్ళు. ఎంటెక్ చదివిన వాళ్ళు, ఎంబీఏ చదివిన వాళ్ళు, ఎంఎస్సీ చదివిన వాళ్ళు అందరూ కూడా ఈ వాలంటరీ ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏదో పర్మనెంట్ అవుతుందని ఒక ఆశతో చేరిపోయారు. వాళ్ళ జీవితాలన్నీ కూడా చదరం చేసేసారు. ఒకసారి ప్రభుత్వం మారేటప్పుడు గత ప్రభుత్వం చేసేటువంటి కొన్ని ప్రజలకి మనలు పొందినటువంటివి ఏమైనా ఉంటాయి, లేకపోతే ప్రజలు ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయినట్టు, మనలు కాకపోయినా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయినట్టు వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఏమైనా రేపు ఆల్టర్నేట్గా మనం క్రియేట్ చేయగలమా? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చేసి, లేదు వాళ్ళకి స్వయం ఉపాధి నాకు లోన్స్ ఇచ్చి వాళ్ళని చేయొచ్చా? మెరుగైన ఆదాయం వచ్చేటట్టుగా చేయడం ఆయన ఉద్దేశం. అయితే ఈ సచివాలయం వ్యవస్థ, ఈ వాలంటరీ వ్యవస్థ కంపేర్ చేస్తూ తీసుకుంటే 32,000 కోట్లు అంటే 2 స్టీల్ ప్లాంట్లు కట్టచ్చు. సో ఇలాంటి వృధా ఖర్చుతోనే సంక్షేమం చేయొచ్చని మేము అంటున్నాం. అలాగే ప్రజాప్రతినిధులు అనేది ఎలా ఉండాలంటే ప్రజల్లో తిరగాలి.
ఇవన్నీ కూడా తిరగకంటే ఆఫీసర్లా చేస్తున్నారు. ఇది గమనించాలి, ప్రజలందరూ గమనించి రేపు తప్పనిసరిగా ఎన్డీఏ కూటమికి అధికారం ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రధానమంత్రితో ఇది ప్రైవేట్ పరం కానివని మీ ప్రత్యర్థి ప్రకటన చేయిస్తే నేను పోటీ నుండి తప్పుకుంటానని వ్యాఖ్యలు చేస్తారు. ఎట్లా చూస్తారు? ఈ కళ్ళబుల్లి మాటలు మానేసి ముందు గంగవరం పోర్టులో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాటాని 10% వాటా ఎందుకు అమ్మారో ముందు దానికి సమాధానం చెప్పండి. వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ముందు అది ప్రశ్నించమనండి. ఆ తర్వాత దీనికోసం మాట్లాడుతూ ముందు ఇప్పుడు కూడా చెప్తున్నాను, వైసీపీ నాయకులు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే కార్మికులు ఆ రోజు టెంట తీసి ఉన్నవారు. మేము అధికారంకి వస్తే ఆ భరోసా కల్పిస్తాం. మీకు ఆ భరోసా ఎందుకు కల్పించలేకపోయారు? మీరు ఒకసారి మీరు ముఖ్యమంత్రితో మాట్లాడారా? గాజువాక వాసు కదా, ముఖ్యమంత్రి అంతా కూడా ఇక్కడే ఉన్నారు కదా. మీరు ఏ రోజైనా స్టీల్ ప్లాంట్ అంతా ఇక్కడే ఉంది కదా, ముఖ్యమంత్రితో మీరు మాట్లాడగలిగారా ఏ రోజైనా? కనుక ఇవేంటంటే ఎలక్షన్ కోసం ఆడే డ్రామాలు, ఈ డ్రామాలు కట్టుబెట్టాలని ఇప్పటికైనా సరే. ప్రజలు అంత తెలివి తక్కువ అనుకుంటున్నారు, వీళ్ళు ఏం మాటలు చెప్తాయి నమ్మడానికి. గాజువాక ప్రజలకు చేసే అప్పీల్ అంటే మేము గాజువాక ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, నాకు ఒక అవకాశం కల్పించండి. మేము ప్రధాన ఎజెండాగా స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడం, దాన్ని మళ్ళీ ఆర్థికంగా ఏ విధంగా బలోపేతం చేసి నిర్వాసితులకు కార్మికులకు అది ఒక అండగా ఉండేటట్టుగా భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు వచ్చే విధంగా మేము చేపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా గాజువాకని సమగ్ర అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక ఉంది నాకు. దాంతో ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తున్నాను. గాజువాక నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా మేము పనిచేస్తాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. సూపర్ 6 పథకాల పట్ల ప్రజల్లో ఆదరణ లభిస్తోంది. వృధా ఖర్చును అధిగమించి సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తాం. మరొక అవకాశం ఇచ్చినట్టయితే గాజువాక నియోజకవర్గాన్ని ఒక మోడల్గా తీర్చిదిద్దానని చెప్తున్నారు కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. వీడియో జర్నలిస్ట్ బాలుతో లక్ష్మీనారాయణ, STV న్యూస్, విశాఖపట్నం.